Hi guys, welcome to the Aditya Job Creative channel. So today మనము ALP నోటిఫికేషన్ రియల్ నోటిఫికేషన్ అనేది మనకి వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. నిన్న దాని గురించి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వచ్చిన న్యూస్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈరోజు వెబ్సైట్లో ఇస్తాడని చెప్పారనమాట. సో ఎప్పుడైనా సరే ALP నోటిఫికేషను అండ్ టెక్నీషియన్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ అనేది ఉండడం జరుగుతుందన్నమాట. ఓకేనా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్, ఓకేనా, అన్ని బోర్డ్స్కి సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ అనమాట ఇది. సో సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ కాబట్టి సో అందుకనే మనకి బోర్డ్స్ అని మెన్షన్ చేస్తారనమాట. ఓకే, సో ఏ బోర్డులో అయినా సరే ఇదే పీడిఎఫ్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్, సో అన్ని బోర్డులు మనకి 21 జోన్స్ లేదా ఎన్నైతే జోన్స్ అయితే మనకు మెన్షన్ చేశాడో ఆ జోన్స్ అనేవి ప్రతిదానికి కూడా వేకెన్సీ ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్ అండి. సో ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, యా, ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ పేజ్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట, మెయిన్. ఓకేనా? సో అప్లికేషను ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ మనకి 20 జనవరి 2024. ఓకేనా? 20 జనవరి 2024 అంటే రేపు. ఓకే, సో అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ అనేది మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. తప్పనిసరిగా మీరు మిస్ అవ్వకుండా చూడండి. ఓకేనా? సో అయితే ఇది ఎప్పటికి లాస్ట్ డేటు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అంటే 19 ఫిబ్రవరి 2024. ఓకేనా? 11:59 వరకు మనకి ఉండడం జరిగింది. అయితే ఎవరైనా అప్లికేషను తొందరగా అప్లై చేసి ఏమైనా మిస్టేక్స్ చేస్తే ఆ మిస్టేక్స్ని కరెక్షన్ చేసుకోవడానికి మనకి టైం ఇవ్వడం అనేది 20 ఫిబ్రవరి నుంచి 29 ఫిబ్రవరి వరకు 9 రోజులు టైం అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ మిస్టేక్కి మనకి 100 రూపాయలు అనేది ఛార్జ్ చేస్తారు. అది కూడా ప్రతిదీ చేంజ్ చేయడానికి అవ్వదు, కొన్ని మాత్రమే చేంజ్ చేసుకోవడానికి అవుతుందన్నమాట. ఓకేనా? సో అది వచ్చినప్పుడు నేను చెప్పడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్, మనకి ఇది ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే చేసుకోవడానికి అనేసి చెప్తున్నాడు, ఆఫ్లైన్ అయితే కాదు, అందరికీ తెలిసిన విషయమే. సో నెక్స్ట్ మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్ని లెవెల్స్ మనకి ఇది అంటే లెవెల్ 2 జాబ్ అనమాట. అసిస్టెంట్ లోకో పైలట్ అనేది లెవెల్ 2 జాబ్. ఓకేనా? అయితే దీనికి బేసిక్ పే ఎంత ఇస్తాడంటే ఒక 100 రూపాయలు తక్కువ 20,000 రూపాయలు అనేది బేసిక్ పే ఉంటుంది. దానికి ఇంకా కొద్దిగా అలవెన్సెస్ అవన్నీ యాడ్ చేసి మీకు శాలరీ ఎక్కువగానే వస్తుంది. ఓకేనా? నెక్స్ట్, ఇక్కడ మెడికల్ స్టాండర్డ్ ఏం ఫాలో అవ్వాలి అంటే A1 మెడికల్ స్టాండర్డ్ అనేది మనకి అసిస్టెంట్ లోకో పైలట్కి తప్పనిసరిగా ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకి ఏజ్ యాజ్ ఆన్ ఓకేనా 1 జూలై 2024 కల్లా మనకి ఏజ్ అనేది 18 ఉండాలి, మినిమము 30 అనేది మ్యాక్సిమం ఉండాలన్నమాట. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది అవ్వడం జరుగుతుంది. టోటల్ వేకెన్సీస్ ఆల్ ఆర్ఆర్బీస్ అంటే 5,696 వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఇన్స్ట్రక్షన్స్ నేను డాక్యుమెంటు మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసినప్పుడు ఈచ్ అండ్ ఎవరి ఇన్స్ట్రక్షన్స్ చదివి మీకు ఆల్రెడీ నేను ఫామ్ అప్లై చేసినప్పుడు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఆన్లైన్ ఇన్స్ట్రక్షన్స్ ఏమీ వద్దు, మనం డైరెక్ట్గా మనకి నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ CBT1, CBT2 ఇది ఏమేమి ఉంటాయి అనేది మన వీడియోస్ అనేవి ఆల్రెడీ చేసాము. కాకపోతే అది 2018, ఇప్పుడు 2024, 6 సంవత్సరాల తేడా ఉంది అంతే. ఓకేనా? నెక్స్ట్ వన్ అండి, ఒక్క నిమిషం డౌన్. క్యాండిడేట్స్ వెయిటింగ్ ఫర్ ద final results of the prescribed educational or technical qualifications are not eligible to apply. అంటే ఇది ఇప్పుడు ఏంటి, జనవరి. కొంతమంది బ్యాక్లాగ్స్ ఎగ్జామ్ నవంబర్లో రాసుంటారు, వాళ్ళు ఇంకా రిజల్ట్ రాలేదనుకో, వెయిటింగ్ చేస్తున్నారు అనుకో, వాళ్ళు అప్లై చేయడానికి అవ్వదు. ఓకేనా? డౌట్స్ అనేవి ఇప్పుడే క్లారిఫై చేసుకోండి, ప్రతిదీ కామెంట్లో రాయొద్దు, ఏది వ్యాలిడో అది రాయండి. వీడియోకి అందుకే కంప్లీట్గా చూడండి. ఓకేనా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఓకే, ఇది ఎవరైతే వెయిటింగ్ చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ డిప్లొమా క్యాండిడేట్స్ ఆల్రెడీ ఎగ్జామ్స్ అయిపోయాయి అనుకోండి, కొంతమందికి ఎగ్జామ్స్ అయిపోయి కానీ రిజల్ట్స్ ఇంకా రాలేదు, మేము అప్లై చేయొచ్చు అని అడుగుతున్నారు అనమాట. అప్లై చేయడానికి అవ్వదు, మీకు రిజల్ట్స్ వచ్చి ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ వన్ అండి, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ మెడికల్ ఫిట్నెస్ ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఇంకా ఓకే, ఇక్కడ ఆపండి. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏం చెప్పాడంటే మనకి ఎగ్జామ్ అనేది మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది CBT1కి అని క్లియర్గా చెప్పడం జరిగింది. 1/3 వంతు మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుందన్నమాట. అంటే 3 క్వశ్చన్లు రాంగ్గా చేస్తే నీకు వచ్చిన మార్కులోంచి 1 మార్క్ అనేది తీసివేయడం జరుగుతుంది. ఓకే, దాని మీనింగ్ అది. ఓకేనా?
నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఇదంతా అవసరం లేదు, ఇవన్నీ రేపు అప్లికేషన్లో చెప్తాను ఇవన్నీ నేను. ఓకే, ఇక్కడ సో A1 మనకి A1 మెడికల్ స్టాండర్డ్ మనకి ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ నేను వీడియోలో ఆల్రెడీ చెప్పడం జరిగింది. మనకి ఇమ్మీడియట్గా మీరు ఇప్పుడే ఈరోజే వీలైతే ఈ వీడియో చూసిన తర్వాత ఓకేనా, మీరు ALPకి ఎలిజిబులా కాదా అన్న విషయం తెలుసుకోవాలంటే ఫస్ట్ మెడికల్గా మనకి ఐసైట్ అనేది ఎటువంటి ఐసైట్ అనేది ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది మనకి 6/6 విజన్ అనేది ఉండాలి ఓకేనా, ఎటువంటి కలర్ బ్లైండ్నెస్ అనేది ఉండకూడదు అనమాట. సో మీరు ఒకసారి ఇప్పుడు వెళ్ళి ఆప్థమాలజిస్ట్ కళ్ళని చెక్ చేసే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు సర్టిఫికేట్ ఓకేనా లేదా నాట్ ఓకేనా, ఏవైనా మనకి మైనస్ పాయింట్లు ఏమైనా సైట్ ఉందా ప్లస్ మైనస్ ఏమైనా ఉంటాయి కదా, దాని ప్రకారంగా మీరు ఓకేనా నాట్ ఓకే ఇప్పుడే చెక్ చేసుకొని మీరు గుడ్ డెసిషన్ అనేది తీసుకోండి ఓకేనా. నెక్స్ట్ వన్, లేజర్ సర్జరీస్ అలాంటివి ఏమి వద్దు అని చెప్తున్నాడు. సర్జరీకి ఎటువంటి మీరు వెళ్ళవద్దండి. నా సజెషన్, సర్జరీకి వెళ్ళారంటే మెడికల్లో దొరుకుతారు, మీరు డెబార్ అవ్వడం జరుగుతుంది ఓకేనా. సర్జరీకి ఎటువంటి మీరు వెళ్ళవద్దు ఓకే. నెక్స్ట్ వన్ మనకి రిలాక్సేషన్ మనకి కొద్దిగా డౌన్. రిలాక్సేషన్ మనకి ఏ విధంగా ఇచ్చాడు అంటే మనకి ఓబీసీకి మనకి 3 సంవత్సరాలు రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి ఈడబ్ల్యూఎస్కి జనరల్ వాళ్ళకి దేర్ ఇస్ నో రిలాక్సేషన్ ఓకే. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 years అనేది రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఒక పాయింట్ ఏజ్లో మనకు ఒక పాయింట్ ఏం చేయాలంటే 2 జూలై 1991 కంటే ఎవరైతే ముందు పుట్టారో డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు అప్లై చేయడానికి అవ్వదు ఓకేనా. ఈ పాయింట్ గుర్తుంచుకోండి ఓబీసీ క్యాండిడేట్స్. నెక్స్ట్ 1 జూలై 2006 తర్వాత ఎవరైతే బోర్న్ అయ్యారో వాళ్ళు కూడా అప్లై చేయడానికి అవ్వదు. ఇన్స్ట్రక్షన్స్ అందుకనే కంప్లీట్గా చదవాలి ఓకేనా. నెక్స్ట్ వెళ్ళిపోండి, ఇవి కామన్, ఇవన్నీ కామన్. కమ్ డౌన్. ఇక్కడ చూడండి యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్కి ఓకేనా నాట్ బిఫోర్ అంటే 2 జూలై 1994 కంటే బిఫోర్ మీరు పుట్టి ఉండకూడదు. బిఫోర్ అలా ఉంటే మీ డేట్ ఆఫ్ బర్త్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్. యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్కి ఇన్స్ట్రక్షన్స్ అవి ఓకేనా. ఓబీసీకి నేను ఆల్రెడీ చెప్పాను 2 జూలై 1991 కంటే ఎవరైతే ఏజు మనకి కరెక్ట్గా 2 జూలై తర్వాత ఉండాలి, అంటే ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఉన్నా పర్వాలేదు, కానీ మనకి నాట్ బిఫోర్ ముందు ఉండకూడదు అనమాట. ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది ముందు ఉండకూడదు అనమాట, ఉంటే మీరు నాట్ ఎలిజిబుల్ అప్పుడు ఓకేనా. అయితే ఎస్సీ ఎస్టీకి 1989 2 జూలై వరకు ఇచ్చాడనమాట ఓకేనా. ఇది ఆల్ క్యాండిడేట్స్ రిమైనింగ్ లోవర్ ఏజ్ అంటే 18 ఏజ్ మినిమం ఎంత ఉండాలంటే 1 జూలై కల్లా 2006 కంటే ముందు మనకి తర్వాత జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే మనకి నాట్ ఎలిజిబుల్ అని క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఇది మాత్రం మీరు ఫోకస్డ్గా మీరు అబ్జర్వ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందంటే మనకి ఫీజు ఓకేనా జనరల్ క్యాండిడేట్స్కి అంటే ఓబీసీ క్యాండిడేట్స్కి ఈడబ్ల్యూఎస్కి అందరికీ కలిపి 500 రూపాయలు ఫీజు అనేది పే చేయవలసి ఉంటుంది ఓకేనా. మోడ్ అనేది ఆన్లైన్ మోడ్ అనేది ఉంటుందన్నమాట ఓకేనా. అయితే మనకి ఎస్సీ ఎస్టీకి ఎవరెవరైతే రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ 250 రూపాయలు అనేది ఫీజు అనేది పే చేయాలి. మళ్ళీ మీకు రిఫండ్ అనేది కూడా ఇస్తారు. వన్స్ CBT 1 ఎగ్జామ్ మీరు అటెండ్ అయితే చాలు మీకు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్కి. అందుకనే ఒక పాయింట్ ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ మీరు అప్లై చేసినప్పుడు మీరు సొంతగా మీ ల్యాప్టాప్లో కానీ మీకు తెలిసిన వాళ్ళ దగ్గర కానీ ఆన్లైన్ అప్లికేషన్ అనేది అప్లై చేసుకోండి. ఎందుకు అంటే ఆన్లైన్ అప్లికేషన్ చేసినప్పుడు మీకు 500 రూపీస్ కట్ అయ్యాయి అనుకోండి, ఆ డబ్బులు మీరు ఏదైతే అకౌంట్ ఇచ్చారో ఆ అకౌంట్కి మాత్రమే వెళ్తాయి అన్నమాట. సో ఆర్ఆర్బీ ఏం చేసిందంటే ఇలా జనాలు స్టూడెంట్స్ వేరే సెంటర్లకు కూడా వెళ్ళి అప్లై చేసుకుంటున్నారు. సో ఆ అమౌంట్ వాళ్ళకి వెళ్ళిపోతుందని చెప్పి వాళ్ళు మళ్ళీ అకౌంట్ అప్డేట్ చేయండి అని కూడా ఒక ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మళ్ళీ ఆప్షన్ ఇస్తారు, మీరు అప్పుడు మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయండి, మీ అకౌంట్లోకి 400 రూపీస్ అనేది వస్తుంది. మరియు ఈ 250 రూపీస్కి రిఫండెడ్ ఫుల్లీ బ్యాంక్ ఛార్జెస్ యాజ్ అప్లికబుల్ మొత్తం అంతా ఇచ్చేస్తామని అన్నారు, బ్యాంక్ ఛార్జెస్ కట్ చేసుకొని ఓకేనా CBT 1 అయిన తర్వాత. నెక్స్ట్ సో మోడ్ ఆఫ్ పేమెంట్ మీరు ఏదైనా ఆన్లైన్ పేమెంట్ చేసుకోవచ్చు. ఎకనామికల్లీ బ్యాక్గ్రౌండ్ మీరు సర్టిఫికేట్ రెడీ చేసుకోండి ఓకే. అంత అయిపోయింది. వెర్టికల్ రిజర్వేషన్ ఉంటుంది. నెక్స్ట్
ఇదంతా ఓకే, ఇదంతా నార్మల్ కండిషన్స్ అన్నీ. హారిజాంటల్ రిజర్వేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్కి కూడా మంచి లక్కీ. ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే రెడీగా ఉన్నారో వాళ్ళ పోస్టులు కూడా ఎక్కువ మంది ప్రిపేర్ అవ్వరు. ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మాకు కోచింగ్ కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా. సో మా తాలూకు నెంబర్ అనేది థంబ్నెయిల్లో ఉంటుంది. ఆ థంబ్నెయిల్లో నెంబర్ చూసి మీరు కాంటాక్ట్ చేయండి, ఓకే. సో ఎక్స్ సర్వీస్ మెన్ ఎందుకు చెప్తున్నానంటే ఫాస్ట్గా జాబ్ కొట్టడానికి, ఓకేనా, మీకు మంచి సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ డైరెక్టర్గా 1 సెకండ్ ఫస్ట్ స్టేజ్ సిబిటి, ఓకేనా. సిబిటి ఏ విధంగా ఉంటుంది, మనకి ఫస్ట్ స్టేజ్ సిబిటి అనేది ఉండడం జరుగుతుంది. సిబిటి 1లో మనకి మ్యాథమెటిక్స్, రీజనింగు, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్ అనేది ఇస్తాడని చెప్తారు. సో ఆల్రెడీ నేను పాత వీడియోలు చెప్పాను, అవే సేమ్ సిలబస్ అండి. సిలబస్లో ఎటువంటి మార్పు లేదు. సో సిబిటి 1 మీకు ఫిల్టరింగ్ అనేది జరుగుతుంది, ఎందుకంటే పోస్టులు చాలా తక్కువ ఉన్నాయి. హై కటాఫ్ అనేది వెళ్ళడం జరుగుతుంది. హై కటాఫ్, చాలా హై కటాఫ్ వెళ్తుంది. మినిమం 75కి మీకు ప్రతి ఒక్కరికి 55 నుంచి 60 మార్కులు రావాల్సి ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా చదవాలి, ఓకేనా. రైట్, నెక్స్ట్ వన్ ప్యాటర్న్ సిలబస్ ఆల్రెడీ చెప్పాను. 1 అవర్ టైం అనేది ఉంటుంది. 75 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ అండి. నెక్స్ట్ ఇవన్నీ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ డైరెక్ట్ పోస్టులకి వెళ్ళిపోండి. పోస్ట్ ఇంకా ఇవి వెబ్సైట్ తాలూకా అడ్రస్, ఇది చెక్ చేసుకోండి ఒకసారి, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ పోస్టులు ఎన్ని ఉన్నాయని చూద్దాం మనము. అంటే మన సికింద్రాబాద్ బోర్డు, చెన్నై, ఇవి ఎటువంటి మనకు ఉన్నాయనేది ఒకసారి చెప్పడం జరుగుతుంది, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఆపండి. ఇప్పుడు అసిస్టెంట్ లోకో పైలట్కి లెవెల్ 2 జాబ్ బేసిక్ ఇవన్నీ చెప్పాను నేను. ఎవరైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అండి. ఇక్కడ చెప్పారు ఆల్రెడీ, ఓకేనా. ఏమైనా డిజేబిలిటీ ఉంటే మాత్రం ఇవి నాట్ ఎలిజిబుల్ అనేసి ఏఎల్పికి చెప్పారండి, ఓకేనా. సో మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మనకి ఏముండాలంటే మెట్రికులేషన్ ఈజ్ నథింగ్ బట్ 10th క్లాస్, ఓకేనా, ప్లస్ ఐటీఐ ఉండాలన్నమాట. 10th క్లాస్ చేసి ఐటీఐ చేయాలి, ఓకే. ఇది ఒక క్వాలిఫికేషన్, ఓకేనా. ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎన్సీవీటీ and SCVT in the trades of fitter, electrician, instrument mechanic, millwright and maintenance mechanic radio and TV, electronics mechanic motor vehicle, wireman, tractor mechanic, armature and coil winder, mechanic diesel mechanic కూడా ఉంది, ఓకేనా. హీట్ ఇంజన్, టర్నర్, మెషినిస్ట్, రెఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మిషన్. అంటే ఐటీఐ ట్రేడ్లో ఇన్ని సబ్జెక్ట్స్ ఉన్నవాళ్ళు, ఇన్ని ట్రేడ్స్ కూడా ఆల్ ఎలిజిబుల్ అనమాట, ఓకే. నెక్స్ట్ ఇది కాకుండా ఐటీఐ ప్లస్ 10th ప్లస్ ఐటీఐ కాకుండా ఈ ట్రేడ్తో ఏమని చెప్పాడు, మెట్రికులేషన్ విత్ 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఓకేనా. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ డిప్లొమాలో మీరు ఈ 4 ట్రేడ్స్ చేస్తే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ ఇది కూడా లేకపోతే, ఓకే, డిప్లొమా చేయలేదు, కాంబినేషన్ ఆఫ్ వేరియస్ స్ట్రీమ్స్ ఆఫ్ దీస్ ఇంజనీరింగ్ డిసిప్లిన్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ లిeu ఆఫ్ ఐటీఐకి బదులుగా మీరు ఇవి ఇన్స్టిట్యూషన్స్ నోట్ చేసుకోండి. డిగ్రీ ఇన్ ద ఇంజనీరింగ్ డిసిప్లిన్ యాజ్ అబోవ్ విల్ ఆల్సో బి యాక్సెప్టబుల్ ఇన్ లిeu ఆఫ్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్. డిప్లొమా ఇంజనీరింగ్లో ఏవైతే ట్రేడ్స్ మెన్షన్ చేశాడో, మళ్ళీ ఐటీఐలో ఏవైతే ట్రేడ్స్ మెన్షన్ చేశాడో అదే మీరు డిగ్రీలో చేశారనుకోండి, ఈ 2 స్కిప్ చేసి వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది, ఓకేనా. నెక్స్ట్ వన్ అండి. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సెంట్రలైజ్డ్ 01/2024 ఆర్ఆర్బి జోన్ వైజ్ వేకెన్సీ డీటెయిల్స్ ఆఫ్ ఏఎల్పి, ఓకే. ఇది ఏ దానికి ఏ బోర్డుకి ఎన్ని వచ్చాయనేది ఒకసారి డిస్కస్ చేద్దాం, ఓకేనా. నెక్స్ట్ అహ్మదాబాద్కి వచ్చినప్పటికీ మనకి అహ్మదాబాద్కి ఏమో 238 ఇచ్చాడు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ చూడండి అక్కడ 24 ఇవ్వడం జరిగింది. అందుకని ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ రిటైర్ అయిపోయిన వాళ్ళు కూడా రాయాలనుకుంటే మీకు ఆల్రెడీ ఏజ్ రిలాక్సేషన్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మీరు సర్వీస్ చేస్తారు కాబట్టి. సో ఆ ఏజ్ రిలాక్సేషన్ కట్ ఆఫ్ కూడా మీకు చాలా తక్కువ ఉంటుంది అనమాట. మీరు అప్లై చేయండి, ఓకేనా. మీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా మాకు థంబ్నెయిల్లో కనబడిన ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, ఓకేనా. అజ్మీర్కి వచ్చినప్పటికి 228, 22 ఏమో ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనమాట, ఓకేనా. నెక్స్ట్ వన్ బెంగళూరుకి వచ్చినప్పటికి 473, 47 ఎక్స్ సర్వీస్ మ్యాన్. 473 వేరే, 47 కూడా సెపరేట్ అనమాట, ఓకేనా. టోటల్ అన్ని కేటగిరీస్ కలిపి మనకి ఇస్తే 473 బెంగళూరుకి, ఓన్లీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి మనకి 47 ఇవ్వడం జరిగిందనమాట,
ఓకేనా. నెక్స్ట్ భోపాల్ జోన్ చూసుకున్నట్లయితే మనకి 219, ఈ 65 ఈ రెండు కూడా కలిపిసుకోండి. ఓకేనా. అక్కడ 22 + 7 మనకి 29 అనమాట. ఓకే. నెక్స్ట్ భువనేశ్వర్కి వచ్చినప్పటికీ 280 పోస్టులు ఇచ్చాడు, 28 ఏమో ఎక్స్ సర్వీస్ మెన్కి కేటాయించడం జరిగిందనమాట. నెక్స్ట్ బిలాస్పూర్ జోన్కి వచ్చినప్పటికీ సెంట్రల్ రైల్వే అండ్ SCCR కలిపి మనకి 1192 + 124, 12 + 119 అనమాట. సో ఇక్కడ కంపేర్ చేస్తే బిలాస్పూర్కి హైయెస్ట్ వేకెన్సీ అనేది ఉండడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్ చండీగఢ్కి వచ్చి 66 టోటల్ వేకెన్సీ, 6 అనేది ఎక్స్ సర్వీస్ మెన్ అనమాట. ఓకేనా. చెన్నైకి వచ్చేటప్పటికి 148 అనేది టోటల్ పోస్ట్ ఇచ్చాడు, 15 అనేది ఎక్స్ సర్వీస్ మెన్కి ఇవ్వడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ గోరఖ్పూర్కి వచ్చినప్పటికి 43 అండ్ 4 ఎక్స్ సర్వీస్ మెన్. ఓకే. నెక్స్ట్ గౌహతికి వచ్చినప్పటికి 62 టోటల్ జాబ్స్, 6 అనేది ఎక్స్ సర్వీస్ మెన్ ఇచ్చాడు అనమాట. అలా ఉంచు. జమ్మూ అండ్ కాశ్మీర్కి వచ్చినప్పుడు, జమ్మూ అండ్ శ్రీనగర్కి వచ్చినప్పటికి 39 టోటల్ పోస్టు, ఎక్స్ సర్వీస్ మెన్ 4. ఓకే. నెక్స్ట్ కోల్కతాలో ఒక ఈస్టర్న్ రైల్వే అండ్ సౌత్ ఈస్టర్న్ రైల్వే కలిపి ఇక్కడ 254 + 91, ఇక్కడ 26 + 9 35 అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ మాల్డా జోన్కి 2 మనకి జోన్స్ కలిపి మనకి 2 డివిజన్లో కలిపి 161 + 56, 16 + 6 అంటే 22 ఎక్స్ సర్వీస్ మెన్ అనమాట. నెక్స్ట్ ముంబై జోన్కి వచ్చినప్పటికి 3 డివిజన్స్ అనమాట. ఓకేనా. 3 డివిజన్స్. ఇందులో ఎన్ని ఇచ్చాడు? 26 + 110 411, 3, 11, 41. ఓకేనా. అటువైపు లాస్ట్లో ఉన్నది ఎక్స్ సర్వీస్ మెన్, ఇదేమో టోటల్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ముజఫర్పూర్ మనకి 38 పోస్టులు ఉన్నాయి, ఎక్స్ సర్వీస్ మెన్ 4 ఉండడం జరిగిందనమాట. పాట్నాకు వచ్చేటప్పటికి పాట్నా 38 అండ్ 4, అంటే ముజఫర్పూర్ అండ్ పాట్నా కూడా చాలా చాలా తక్కువ అనమాట. ఓకేనా. అదే ప్రయాగ్రాజ్, ఇందులో 2 డివిజన్స్కి మనకి 241, 45, ఇక్కడేమో 30 ఇచ్చాడు అనమాట ఎక్స్ సర్వీస్ మెన్. సో నెక్స్ట్ రాంచీకి మనకి 153 టోటల్ ఇచ్చాడు, 16 ఎక్స్ సర్వీస్ మెన్కి ఇవ్వడం జరిగింది. అదే సికింద్రాబాద్ బోర్డులో 2 డివిజన్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే మరియు SCR అంటే సికింద్రాబాద్ బోర్డు అనమాట, సికింద్రాబాద్ రైల్వే. దీనికి ఎంత ఇచ్చాడంటే 199, అంటే అప్రాక్సిమేట్ 200, ఇది 559, అంటే 758 పోస్టులు అనమాట. 2 కలిపి 20 + 56 అంటే 76 పోస్టులు ఎక్స్ సర్వీస్ మెన్కి ఇవ్వడం జరిగిందనమాట. సో నెక్స్ట్ సిలిగురిలో మనకి 67 టోటల్ ఇచ్చాడు, ఎక్స్ సర్వీస్ మెన్ ఏమో 7. ఓకేనా. అదే తిరువనంతపురము మనకి ఎన్ని ఇచ్చాడంటే 70 అండ్ 7 అనేది ఎక్స్ సర్వీస్ మెన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ ఓవరాల్గా మనం చూస్తే దేనికి ఎక్కువ పోస్టులు కేటాయించాడు అంటే బిలాస్పూర్ జోన్ అనేది 1192 ప్లస్ ఇంకో కొద్దిగా పైన కూడా ఒక 152, 125 పెంచాడు. అదేవిధంగా 2వ ప్లేస్లో సికింద్రాబాద్ బోర్డు ఉందన్నమాట. తర్వాత బెంగళూరుకి అప్లై చేయండి, చెన్నైకి అప్లై చేయొద్దు అంటే అది మీ ఇష్టం. అది నేను అప్లికేషన్ అప్లై చేసినప్పుడు మీకు అది కూడా చెప్పడం జరుగుతుంది. సో ఎందుకు అంటే ఎక్కువ ఏదైతే పోస్టులు ఉన్నాయో దానికి కట్ ఆఫ్ హైగా ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ మంది దానికి వెళ్ళడానికి ట్రై చేస్తారు. ఓకే. ఏదైతే తక్కువ పోస్టులు ఉన్నో దానికి కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే దాన్ని తక్కువ అప్లై చేస్తారనమాట. సో ఉన్న జనాలందరూ ఒకే దగ్గరికి వెళ్ళిపోతే ఇండియాలో ఏ జోన్ నుంచి ఎక్కడికైనా అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ అనమాట. సో అందుకనే ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంటుంది, సో ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు మీరు. సో నేను సికింద్రాబాద్లో ఉన్నాను, ఏపీ క్యాండిడేట్ని, నేను బిలాస్పూర్లో అప్లై చేయకూడదని ఏమి మనకి రెస్ట్రిక్షన్స్ ఏం లేవు, ఏదైనా ఒక బోర్డులో మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ అండి. సో టోటల్గా 5696 అనేవి మనకి ఏఎల్పీకి ఇవ్వడం జరిగింది. ఇవి కాకుండా ఎక్స్ సర్వీస్ మనకి 572 పోస్టులు, దానిలో పర్సంటేజ్ అనమాట. ఐ థింక్ ఇది 10% అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వన్. సో సర్టిఫికేట్స్ అనేవి ఉండడం జరుగుతుంది నెక్స్ట్ అని. ఓకేనా. ఎటువంటి డౌట్ ఉన్నా సరే నాకు తప్పనిసరిగా కామెంట్లో అడగండి. ఓకేనా. నా నెంబర్ నోట్ చేసుకోండి, నేను చెప్తాను. నా నెంబర్ నోట్ చేసుకోండి ఒకసారి, నేను చెప్తాను. సో ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి, 8074670636. మన దగ్గర ఏమో ఆన్లైన్ కోర్స్ అనేది ఉండడం జరిగింది. ఆన్లైన్ కోర్సులో మనకి తెలుగు ఉంటుంది మరియు ఇంగ్లీషు ఉంటుంది. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం 2 ఉంటాయి అన్నమాట. ఏంటండి తెలుగు ఇంగ్లీష్ మీడియం అంటే మనకి క్వశ్చన్ అనేది తెలుగులో డిస్ప్లే చేయబడుతుంది, ఎక్స్ప్లెనేషన్ తెలుగులో ఉంటుంది. క్వశ్చన్ అనేది ఇంగ్లీష్లో డిస్ప్లే చేయబడుతుంది, ఎక్స్ప్లెనేషన్ అనేది తెలుగులో మీకు అర్థమైనట్టు చేయబడుతుంది అనమాట. సో దీంతో కాస్ట్ ఎంత అండి మరి అంటే 799 రూపాయలు అనమాట. 799 రూపాయలు. ఈ నెంబర్కి గూగుల్ పే ఆర్ ఫోన్పే చేసి వాట్సాప్ స్క్రీన్ షాట్ పెట్టండి,
గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేయడం జరుగుతుంది. సో యాక్టివ్గా ప్రిపరేషన్ అనేది చేయండి, డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోండి. సో నీట్గా ప్రిపేర్ అవ్వండి. లేదా ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, లేదండి నేను ఆన్లైన్ ప్రిపేర్ అవ్వను, నేను ఆఫ్లైన్ నాకు డైరెక్ట్గా మీకు అక్కడికక్కడికి డౌట్లు క్లారిఫై చేసుకోవాలి అంటే మీరు హైదరాబాద్లో మన కోచింగ్ సెంటర్ అనేది ఉండడం జరిగింది, బడంగ్పేట్. ఓకేనా, మీరు ఈ నెంబర్కి కానీ కాంటాక్ట్ చేస్తే మేము అడ్రస్ అనేది చెప్పడం జరుగుతుంది. ఓకేనా, సో దాని తాలూకు డీటెయిల్స్ అనేవి మీకు ఫోన్లో అనేవి చెప్పడం జరుగుతుంది. అండ్ వీడియో కూడా చేశాను, అది కూడా చూడండి. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఇమీడియట్గా షేర్ చేయండి. రేపు వీడియో ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎలా అప్లై చేసుకోవాలో కంగారు పడకుండా, మీరు కంగారు పడొద్దు, నేను అన్నీ అప్లై చేసి మీకు చూపిస్తాను. ఓకేనా, తర్వాత అప్లై చేయండి. ఓకే రైట్, ఎనీ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.